మీకు చెప్పాను కదండి హెయిర్ బ్యాండ్స్ సేఫ్టీ పిన్స్ తయారు చేస్తామని. వాటి మెటీరియల్ అండి ఇది. మనకి ఏమేమి కావాలంటే హెయిర్ బ్యాండ్ ఇట్లా వుడెన్ రౌండ్ వుడెన్ వస్తుంది. ఇది వుడెన్ అండి. ఇట్లా మనకి హెయిర్ బ్యాండ్ చేయడానికి ఇవి కూడా కావాలి క్యాప్స్. ఇది హెయిర్ బ్యాండ్ అండి. సేఫ్టీ పిన్కి వచ్చేసి ఇట్లా సేఫ్టీ పిన్స్ వస్తాయి. దీనికి వుడ్ అండి, వుడ్ కావాలి కంపల్సరీ. వీటికైతే మనకి ఈ గమ్ కంపల్సరీ కావాలండి. ఫెవికాల్స్ అయితే ఉండవు. B7000 కంపల్సరీగా ఇది కావాలండి. నా దగ్గర అయితే మనకి మీషోలో ఆన్లైన్ యాప్లో అన్నింటిలో దొరుకుతుందండి ఇది. లేదంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ మెటీరియల్ దొరికే షాపుల్లో కూడా అవైలబుల్గానే ఉంటాయి. ఇవి హెయిర్ బ్యాండ్ అండ్ సేఫ్టీ పిన్స్ చేయడానికి అయితే కావాల్సిన మెటీరియల్ అండి. ఈ రోజు అయితే హెయిర్ బ్యాండ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. మనకి 2 టైప్స్గా చేసుకోవచ్చండి. ఈ హెయిర్ బ్యాండ్ ఉంది కదండి, ఈ హెయిర్ బ్యాండ్కి ఇది యాక్చువల్గా ఇట్లా క్యాప్ ఉంటుందండి. నేను చూపించాను కదండి, దీనికి ఆపోజిట్లో ఇట్లా క్యాప్ అయితే పెట్టుకొని దీన్ని గమ్ము పెట్టి ఇట్లా అంటించుకోవాలండి. ఇట్లా అంటించుకోవాలి. ఇట్లా అంటించుకున్నాక దీనికి ఇట్లా కొందన్స్ అంటించుకోవచ్చండి. ఇంకో పద్ధతి వచ్చేసి మనం ఫస్ట్ ఇట్లా కింద పెట్టేసి మనకి కావాల్సిన కలర్ కాంబినేషన్ తీసుకొని కొందన్స్ అయితే అంటించుకోవచ్చండి. ఫస్ట్ మనం ఇట్లా సర్కిల్ ఈ గమ్ము అయితే వేసుకోవాలండి. నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను, ఐ షేప్ తీసుకున్నానండి. కరెక్ట్గా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అంటిస్తున్నాను, క్లియర్గా చూపిస్తున్నానండి. మనం మామూలు హెయిర్ బ్యాండ్ కూడా అంటించినాక చేసుకోవచ్చు. కాకపోతే ఇంత నీట్ ఫినిషింగ్ అనేది రాదండి. అట్లా చేస్తే అంటించుకోవచ్చు కానీ నీట్ ఫినిషింగ్ రాదు. ఇట్లయితే కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ రౌండ్గా ఈ విధంగా అంటించుకుంటున్నాను. ఇట్లా ఫస్ట్ సర్కిల్ అయితే చేసుకున్నామండి. త్రీ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు దీని మీద ఇంకో రౌండ్ ఇట్లా అంటించుకొని ఇట్లా చేసుకోవచ్చు. నేను 3D ఫ్లవర్స్ అయితే అంటించట్లేదండి, స్టోన్స్ అయితే అంటించుకుంటున్నాను. మరి ఇట్లా పెట్టి చూసుకొని ఎంత అవసరం అవుతుందో అంత స్టోన్ చైన్ అయితే కట్ చేసుకోవచ్చు అండి. కట్ చేసుకున్నాక మళ్ళీ మనం ఇట్లా సర్కిల్గా తీసుకుని వేసుకోవాలి. Relax. ఇట్లా నెక్స్ట్ ఈ విధంగా ఇంకో లేయర్ కూడా వేసుకున్నానండి స్టోన్. నేను గమ్ వేసాను కదా, ఈ క్యాప్కి గమ్ వేసి కరెక్ట్గా మిడిల్ 1 మినిట్ పెట్టానండి. 1 మినిట్ పెట్టాను. ఇట్లా ఇంకా ఓవర్ నైట్ ఈరోజు కరెక్ట్గా మిడిల్లో పెట్టుకున్నాను. ఓవర్ నైట్ ఇంక ఇట్లా వదిలేస్తే మనకి బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత ప్రిట్టిగా ఉందో హెయిర్ బ్యాండ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.